మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఒక రోడ్ వేయలేదు, ఓ నుమరి కట్టలేదు, ఓ నీళ్ళు వేయలేదు, ఒక ఉద్యమం వేయలేదు. మన దగ్గర ఉన్న నిరుద్యోగులను ఇంకో ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర మాది. మేము రోడ్ వేస్తున్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు? ముఖ్యంగా ఏంటంటే నేను ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినప్పటి నుండి నేను చేసిన సేవా కార్యక్రమాలు నాకే గుర్తు చేస్తూ ముందుకు నన్ను నడిపిస్తున్నారు. నిరుద్యోగ యువతి యువకులు అయితే ఉన్నారు, వారికి ఎలాంటి హామీ ఇస్తాం? ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిరుద్యోగులకు ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్నే గెలుస్తాడు. అన్న గెలిస్తే అన్న ఒక్కడు గెలిచినట్టు కాదు, మేము అందరం గెలిచినట్టే. కీలకంగా మీకు ఏమైనా మాట ఇచ్చారా? మాకు మాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అన్న మాట ఇవ్వకముందే పనులు చేస్తాడు. మాకు గెలవకముందే ఎన్నో పనులు చేసిండు. దేవనపల్లి చక్రపాణి గారు ఎలాంటి వారు? మా రిలేటివ్స్ కానీ అందరు ఎంత సపోర్టివ్ ఉన్నారో సేమ్ అంకుల్ కూడా మా ఇంట్లో మనిషిలాగానే ఉంటారు. పోయినసారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఈసారి తప్పకుండా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? అత్యధిక భారీ మెజార్టీ మీద 60 డివిజన్లో మేము మొదటి స్థానంలో ఉంటాం. ఇటు కార్పొరేషన్లు కావచ్చు, ఇటు మున్సిపాలిటీ కావచ్చు, ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. రామగుండం కార్పొరేషన్లో అభ్యర్థులకు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అయితే ప్రచారానికి రావడం జరిగింది. శాసనసభ సభ్యులు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది ప్రజల్లో కాంగ్రెస్? మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా. మీరేమనుకుంటున్నారు? మీరు స్థానికులుగా మీరేమనుకుంటున్నారు? అంటే ప్రత్యర్థుల నుంచి మీకు ఎలాంటి పోటీ అయినా ఉందా ఇక్కడ? నేను పోటీ గురించి చూడట్లే. ప్రత్యర్థులు అనే వాళ్ళు ప్రతి జాగాలో ఉంటారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, కార్పొరేషన్ పరిధిలో తిరుగుతూ ఉంటే అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారి పని అది కదా. మంచిని బుడిద చల్లేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా వాళ్ళకు అది తప్ప ఇంకొకటి రాదు. వాళ్ళు అభివృద్ధి చేయలేదు, వాళ్ళు ఒక రోడ్ వేయలేదు, ఓ నుమరి కట్టలేదు, ఓ నీళ్ళు వేయలేదు, ఒక ఉద్యమం వేయలేదు. మన దగ్గర ఉన్న నిరుద్యోగులను ఇంకో ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన చరిత్ర వాళ్ళది. ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర మాది. మేము రోడ్ వేస్తున్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారికి సహకరించాలి, మన ఊరిని గొప్పగా చేసుకోవాలని. ఇందిరమ్మ ఇల్లు అందరికీ వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఈ రామగుండం ఏరియా? ఎవరికి మిగిలాయి? ఎవరైనా ఉంటే మీ దృష్టిలో ఉంటే తీసుకురండి, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. తప్పకుండా సార్. చివరిగా అంటే ఈ కార్పొరేషన్ 60 మేయర్ పీఠ మీరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయా? 60 డివిజన్లు కూడా తెలుసు. 60 సీట్లు గెలుస్తామంటే మేయర్ గెలుస్తామంటే 60 సీట్లు గెలుస్తున్నాం. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు. రామగుండం శాసనసభ్యులు అయితే మేమే 60 సీట్లు గెలుస్తాం, మేయర్ పీఠ మేమే దక్కించుకుంటామని తెలియజేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కార్పొరేషన్లు కావచ్చు, ఇటు మున్సిపల్ కావచ్చు, ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. అందులో భాగంగా మనం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దేవనపల్లి చక్రపాణి దగ్గర ఉన్నాం. వాళ్ళు ప్రచారంలో ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో వారికి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మొత్తంగా మీరు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు? నేను ముఖ్యంగా ఏంటంటే నేను ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినప్పటి నుండి ప్రజల్లోనే ఉంటూ నేను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా నాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా నేను చేసిన సేవా కార్యక్రమాలు నాకే గుర్తు చేస్తూ ముందుకు నన్ను నడిపిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కొద్దిగా ఇక్కడ మాకు హనుమాన్ నగర్లో అధ్వానంగా ఉన్నది. ఆ విషయంలో నేను చేస్తాను పూర్తి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా నన్ను నమ్మి నా వెంట నడుస్తారు. అంటే మీరు మొత్తంగా ఈ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎలాంటి సమస్య నోటీస్కి తెస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇళ్ల పట్టాలు ఒకటి ప్రధాన సమస్య. ఇళ్ల పట్టాల గురించి ప్రతి ఒక్కరు, అలాగే పెన్షన్ల గురించి, ఇవి మెయిన్ సమస్యలు. కొన్నిటికడ తాగునీరు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అది ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండే వీటి మీద దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మా వార్డులో కూడా ఖచ్చితంగా చేస్తా అని హామీలు ఇచ్చిండు. ఆ హామీలతోనే ముందుకు వెళ్తున్నాం. ఈ డివిజన్లో నిరుపేదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వారికి మీరు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఏమన్నా చేస్తారా మీరు కార్పొరేటర్ అయిన అనంతరం? సాధ్యమైనంత వరకు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక లిస్టు కూడా తయారు చేసినాం, లిస్టు కూడా ఇచ్చినాం. ఇప్పుడు కూడా నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తా. కీలకంగా మీరు యువత, ఈ డివిజన్లో ఉన్న యువతకి మీరు ఎలాంటి హామీ ఇస్తూ ఉన్నారు? అంటే వాళ్ళకి నిరుద్యోగ యువతి యువకులు అయితే ఉన్నారు, వారికి ఎలాంటి హామీ ఇస్తూ ఉన్నారు? ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిరుద్యోగులకు
ఇక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీలో ఇక్కడ ఉన్న వారికి లోకల్ ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నా వంతు పాత్ర కూడా నాకున్న పరిచయాలతో నాకున్న మా మకాన్ సింగ్ ఆశీర్వాదంతో ఇక్కడున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉపాధి శిక్షణ ఇప్పిస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తారు. కీలకంగా పెన్షన్ల విషయంలో ఇటు వితంతువులు కావచ్చు, విడోలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళకి సమస్య దాదాపు మీ డివిజన్లో కొంతవరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరికీ పెన్షన్లు వస్తున్నాయా? ఇంకెవరైనా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు? పెన్షన్ల సమస్య అయితే ముందే చాలా ఉంది. గత ప్రభుత్వంలో నుంచి ఇంతవరకు పెన్షన్లు కాలేదు. ఈ దృష్టిని మా పెద్దల దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాం. ఖచ్చితంగా చేద్దామనేది హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు విన్నారు. కీలకంగా మహిళలకి మీరు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మీరు చేసే అవకాశం ఉందా? మహిళా భవనంతో పాటు అక్కడ శిక్షణ కేంద్రాలు వారికి ఏదైనా వేరే వృత్తిపరుల నైపుణ్యంతో పాటు వారికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నది. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన కూడా ఉన్నది. చివరగా ఈ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అందరి ముందే పెరిగిన, మీ అందరి ముందే ఎన్నో కష్టాలు అనుభవించిన, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నిరూపించుకుంటా. మొత్తంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవనపల్లి చక్రపాణి గారికి అయితే బ్రహ్మరథం పడుతూ ఇటు మహిళలు అటు పురుషులైతే ఈసారి దేవనపల్లి చక్రపాణిని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, దేవనపల్లి చక్రపాణి గారు ఎలాంటి వారు? అంకుల్ చాలా మంచివారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు అంకుల్ వచ్చి మాట్లాడారు మా అక్క వాళ్ళతోటి. మాట్లాడి ఇలా పెళ్లి చేస్తాను, ఫ్రీగా స్టేజ్ వేస్తాను అని చెప్పారు. అలానే మాట నిలబెట్టుకొని ఫ్రీగా మేము అడగకుండా తెలుసుకొని వచ్చి మా అవసరం కోసం స్టే చేశారు. ఒక రూపాయి కూడా తీసుకోలేదు. అండ్ మాకేమన్నా ఎప్పుడైనా నీడ్ ఉన్నా, నెససరీ ఉన్నా కూడా అంకుల్ మాకు చాలా హెల్ప్ చేస్తారు. స్టిల్ ఇప్పటి వరకు మా రిలేటివ్స్ కానీ అందరు ఎంత సపోర్టివ్ ఉన్నారో సేమ్ అంకుల్ కూడా మా ఇంట్లో మనిషిలాగానే ఉంటారు. ఇటు మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటి వారు, అసలు వార్డులో ఎలాంటి పనులు చేశారు? గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఈసారి ఏమైనా గెలిపించే అవకాశం ఉందా? మీరేమనుకుంటా ఉన్నారు చక్రపాణి గురించి? చాలానే అనుకుంటున్నాం. తనకు చాలా సపోర్ట్ చేస్తున్నాం మేము. తను గెలవాలన్నదే మా ఉద్దేశం. మహిళలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. తన మంచితనమే తనని గెలుపుగా మీ మహిళలకు ఎలాంటి అంటే ఏమైనా హామీ ఇచ్చాడా? హామీలు అంటూ ఇక ఉంటూనే ఉంటాయి. చేస్తా అంటూ తను చేసేటి అయితే మాకు అన్నీ అయితే చాలా వరకు బతుకమ్మ కానీ టెంట్లు వేయడము, ఏదైనా డెకరేషన్లైనా పెళ్ళిళ్ళైనా అట్లా చేస్తూ ఉంది. చక్రపాణి గారికి మద్దతుగా మరికొంతమంది టౌన్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్, అంటే చక్రపాణి గారికి ఇక్కడ ఎట్లా ఉంది గ్రౌండ్లో? చక్రపాణి గారు ఈ 18వ డివిజన్లో ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, మహిళల ఆశీస్సులు ఉన్నాయి, అన్నదమ్ముల ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ దేవుని ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఆయన వృత్తిపరంగా, ఆయన డెకరేషన్ పరంగా ప్రతి ఇంటికి ఒక అన్నలాగా, ఓ నాన్నలాగా ప్రతి ఇంటికి సామాజిక సేవలో ముందుంటాడు. మంచి శుభకార్యాలు కానీ అపశుభకార్యాలు కానీ ఎల్లవేళ నేనున్నాను, భరోసా ఇస్తున్నాను నీ కుటుంబాన్ని. ఈసారి తప్పకుండా, అంటే పోయినసారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఈసారి తప్పకుండా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? అతిగా భారీ మెజార్టీ మీద 60 డివిజన్లో మేము మొదటి స్థానంలో ఉంటాం. ఇది మీరు చెప్తున్నామా? ప్రజల ఆశీస్సులు ఉన్నాయి 18 డివిజన్లో, దేవుని ఆశీస్సులు ఉన్నాయి మాకు. తప్పకుండా గెలుస్తాం అతిగా భారీ మెజార్టీతోని. మొత్తంగా చూసుకోవచ్చు, గెలుపు ఖాయమే అయింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క ఏరియాలో. మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు. అసలు చక్రపాణి గురించి ఈ గ్రౌండ్లో ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, చక్రపాణి గారికి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ ఎలా ఉంది అసలు, ప్రజలు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది చక్రపాణి గారికి? ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్నే గెలుస్తాడు. అన్న గెలిస్తే అన్న ఒక్కటి గెలిచినట్టు కాదు, మేము అందరం గెలిచినట్టే. అసలు ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే అన్న ఒక మా తోడ ఉట్టలేదు అన్నట్టే, అంతే. అందరు నాయకులు ఏం చేస్తారంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు పడే వరకు మాత్రమే పని చేయించుకొని తర్వాత మాకు సంబంధం లేదని వదిలేదు. కీలకంగా మీకు ఏమైనా మాట ఇచ్చారా? మాకు మాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అన్న మాట ఇవ్వకముందే పనులు చేస్తాడు. మాకు గెలవకముందే ఎన్నో పనులు చేసిండు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది అన్న పని చేస్తాడని. మా ఇంట్లో మనిషి లెక్క, మా తోడ ఉట్టలేదు అన్నట్టే, అంతే. కానీ మా అన్న గెలిస్తే మేము గెలిచినట్టే.
మొత్తంగా రామగుండం 18వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమే అన్నట్టుగా ఉంది. ప్రజల రెస్పాన్స్ అయితే పూర్తిగా చక్రపాణన్న గెలుస్తాడు, ఖచ్చితంగా మేము గెలిపించుకుని తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.